హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సైన్స్, టెక్నాలజీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో మంచి కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి, అసలు స్కిప్ చేయొద్దు. అండ్ ఈ వీడియోలో డీటెయిల్స్ అని చూసే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఈ రోజు నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే నెహ్రూ సైన్స్ సెంటర్ రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. సో ఇక్కడ గాను టోటల్ గా 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం క్లియర్ గా చూసేద్దాం. నెహ్రూ సైన్స్ సెంటర్ అంటే ఎన్ఎస్సి అనేది ఒక నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం NCSM ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రముఖ సంస్థ. సో ఇందులో టోటల్ గా 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయనేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఈ 28 వేకెన్సీస్ ఎక్కడ అంటే టెక్నికల్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్, ఈ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ జాబ్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం క్లియర్ గా చూసేద్దాం. సో ఇక్కడ టోటల్ గా 28 వేకెన్సీస్ అన్నాం కదా, ఇది ఆన్లైన్ మోడ్ లోనే ఉంటుంది అప్లికేషన్ అనేది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది June 16th. ఇక్కడ మనం వేకెన్సీస్ అండ్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇప్పుడు మనం చూసేద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు ఇక్కడ జాబ్ ప్లేస్ వచ్చేసి నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై. అండ్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ లో టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి మెకానికల్ అండ్ కంప్యూటర్. అండ్ మెకానికల్ లో ఒక వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఒకటి SC కేటగిరీకి అండ్ ఒకటి జనరల్ కేటగిరీకి అయితే రిజర్వ్డ్ అయి ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే పే మ్యాట్రిక్స్ లెవెల్ 5 ఇది చూసుకుంటే 29,200 నుంచి 92,300 వరకు అయితే ఇక్కడ పే మ్యాట్రిక్ అనేది చూపిస్తున్నారు. అండ్ శాలరీ వచ్చేసి మీకు మాక్సిమం 59,600 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ అనేది వస్తుంది. అండ్ ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఈ వేకెన్సీస్ కి క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మెకానికల్ అండ్ కంప్యూటర్ లో వేకెన్సీస్ కదా. సో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ లో 3 years డిప్లొమా అనేది NIE/LIT A లెవెల్ డిప్లొమో లేదా BCA ఆర్ కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మెకానికల్ వాళ్ళు ఎగ్జిబిట్స్, మోడల్స్ అభివృద్ధి అండ్ రిపేర్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ ఇంటర్ఫేస్ అండ్ డిజిటల్ గ్రాఫిక్స్ అండ్ కంప్యూటర్ శిక్షణ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు వర్కింగ్ ప్లేస్ వచ్చేసి నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబైలో ఒక వేకెన్సీ ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ధరంపూర్ లో ఒక వేకెన్సీ అయితే ఉంది. ఈ 2 పోస్టులు కూడా జనరల్ కేటగిరీలోనే రిజర్వ్ చేసి ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే ముంబై నెహ్రూ సైన్స్ సెంటర్ లో శాలరీ 59,600 రూపీస్ పర్ మంత్ ఉంది. అండ్ నెక్స్ట్ ధరంపూర్ లో 50,970 రూపీస్ పర్ మంత్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్స్ కోసం మీకు క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీతో కూడిన సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఇతర సబ్జెక్టుల కలయిక అంటే మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రానమీ, జియాలజీ, స్టాటిస్టిక్స్, జియోలజీ, బోటనీ అండ్ మైక్రోబయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ, ఇలా దీంట్లో బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ మీకు ఇక్కడ ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ టీచింగ్ ఎయిడ్ డెవలప్మెంట్ అండ్ మొబైల్ సైన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ కోసం ప్రోగ్రామింగ్ అనేది మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. అండ్ మీకు ఇక్కడ వర్కింగ్ ప్లేస్ చూసుకున్నట్లయితే నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై. అండ్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 59,600 రూపీస్ పర్ మంత్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఈ జాబ్ కి మీకు క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే విజువల్ ఆర్ట్ ఆర్ ఫైన్ ఆర్ట్ ఆర్ కమర్షియల్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఆర్ట్ లేఅవుట్స్ అండ్ క్రియేటివ్ ఫోటోగ్రఫీ అండ్ ఎగ్జిబిషన్ డిస్ప్లేస్ అండ్ 2D అండ్ 3D డిజిటల్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ వాక్ త్రూస్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4th టెక్నీషియన్ ఇక్కడ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబైలో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి 2 ఎలక్ట్రానిక్స్, 2 ఎలక్ట్రికల్, ఒక కార్పెంటర్ అండ్ డ్రాఫ్ట్ మన్ సివిల్ ఒక వేకెన్సీ అయితే ఉంది. సో నెక్స్ట్ రామన్ సైన్స్ సెంటర్ నాగ్పూర్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఒకటి కార్పెంటర్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్ సైన్స్ సెంటర్ భోపాల్, ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి కార్పెంటర్, 2 ఫిట్టర్, 2 ఫిట్టర్ జాబ్ కి గాను ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవా సైన్స్ సెంటర్, ఇక్కడ ఫణజీ ఒక పోస్ట్ ఉంది, అది ఎలక్ట్రికల్. సో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే 15 వేకెన్సీస్ కి అయితే
4 డిఫరెంట్ సెంటర్స్లో అయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ముంబైలో 38,908 రూపీస్ పర్ మంత్ అనేది ఉంది. అండ్ నాగ్పూర్లో 36,918 రూపీస్ పర్ మంత్ ఉంది. అండ్ భోపాల్ అండ్ ఫన్జీ ఇక్కడ 36,220 రూపీస్ పర్ మంత్ అనేది ఇక్కడ శాలరీగా చూపిస్తున్నారు. అండ్ ఈ జాబ్స్ కోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సంబంధించిన డిసిప్లిన్తో ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్, 2 years కోర్స్ కోసం 1 సంవత్సరం అనుభవం లేదా 1 సంవత్సరం కోర్స్ కోసం 2 సంవత్సరాల అనుభవం అయితే ఇక్కడ కంప్లీట్ చేసి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిబిట్లు ఆర్ ఎక్విప్మెంట్ల ఆపరేషన్ అండ్ రిపేర్, ఫ్యాబ్రికేషన్ అండ్ మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్స్ కోసం అయితే మీరు ట్రావెలింగ్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ వర్కింగ్ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై. అండ్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 52,755 రూపీస్ పర్ మంత్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఈ జాబ్కి కాను మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే హయ్యర్ సెకండరీ లేదా దానికి సమానమైంది 80 words per minute ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో నైపుణ్యం అనేది మీకు ఉండాలి. అండ్ మీకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంస్థ నుంచి మీకు సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఉండాలి అనేసి హయ్యర్ సెకండరీలో సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. అండ్ ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సెనోగ్రాఫిక్ సేవలు అండ్ టైపింగ్, ఈమెయిల్ ఆర్ ఫ్యాక్స్, ఫెయిల్ మెయింటెనెన్స్ మరియు టెలిఫోన్ కాల్స్ హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్ కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3, ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబైలో 3 వేకెన్సీస్, రీజనల్ సైన్స్ సెంటర్ భోపాల్లో 1 వేకెన్సీ అండ్ డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ధరంపూర్లో 1 వేకెన్సీ ఉంది. సో నెహ్రూ సైన్స్ సెంటర్లో 3 వేకెన్సీస్ వచ్చేసి ఒకటి జనరల్ కేటగిరీ ఉంది, ఒకటి ఓబీసీ కేటగిరీ ఉంది, ఒకటి ఎస్సీ కేటగిరీకి అయితే ఉన్నాయి. అండ్ రీజనల్ సైన్స్ సెంటర్ భోపాల్లో 1 వేకెన్సీ, అది జనరల్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ధరంపూర్లో 1 వేకెన్సీ, అది కూడా జనరల్ కేటగిరీకి అయితే ఉంది, రిజర్వ్ చేయబడి ఉన్నాయి ఈ పోస్టులన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ మనం చూసుకున్నట్లయితే ముంబై నెహ్రూ సైన్స్ సెంటర్స్ అక్కడ మనం చూసుకున్నట్లయితే 38,908 రూపీస్ పర్ మంత్ ఉంది. అండ్ నెక్స్ట్ భోపాల్ వచ్చేసి 36,220 రూపీస్ పర్ మంత్. అండ్ ధరంపూర్ వచ్చేసి 34,230 రూపీస్ పర్ మంత్ అనేది ఇక్కడ మంత్లీ ఇన్కమ్ కింద ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ మనకి ఈ జాబ్ కి కోసం క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే హయ్యర్ సెకండరీ లేదా దానికి ఈక్వల్ గా ఉన్న క్వాలిఫికేషన్. అండ్ ఇంగ్లీష్ లో 35 words per minute లేదా హిందీలో 30 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలి. అండ్ మీకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంస్థ నుంచి సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే టైపింగ్, డిస్పాచ్, టికెట్ ఇష్యూ, ఫైల్ మెయింటెనెన్స్ అండ్ బిల్ ప్రాసెసింగ్ అండ్ క్యాష్ హ్యాండ్లింగ్, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఈ జాబ్కి గాను మీకు ఉంటాయి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఈ జాబ్కి గాను 35 years ఉండాలి. అంటే 16th June 2025 నాటికి మీకు 13 years లోపు అయితే ఈ జాబ్కి ఉండాలి. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్కి గాను 16th June 2025 నాటికి మీకు 25 years అయితే ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే 885 రూపీస్ ఉంది. అది అంటే 750 రూపీస్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజ్ ప్లస్ 18% జిఎస్టీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఫీజు ఎలా చెల్లించాలి అంటే ఎన్ఈఎఫ్టీ ఆర్ యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై ఈ అకౌంట్కి అయితే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అకౌంట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే అకౌంట్ నెంబర్ 011310146601 అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంది, సిఎన్ఆర్బి 000013 అండ్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్ వర్లీ బ్రాంచ్. అండ్ ఫీజు వచ్చేసి ఉమెన్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి అయితే ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఫీజు చెల్లించిన దరఖాస్తులు అయితే తిరస్కరించబడతాయని చెప్తున్నారు. అండ్ మీరు చెల్లించిన ఫీజు కూడా రిఫండ్ అయితే మళ్ళీ చేయరు మీరు జాబ్ కి సెలెక్ట్ కాకపోయినా. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకుని మీకు అవసరమైన డాక్యుమెంట్స్ అంటే సెల్ఫ్ అసిస్టెంట్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ PDF ఫార్మెట్లో 5 MB వరకు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 16th.
ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ లో వివరాలని జాగ్రత్తగా చూసి సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఎటువంటి చేంజెస్ చేద్దామన్నా కూడా అది కుదరదు. సో మీరు జాబ్ కి సెలెక్ట్ కాకపోయినా వాళ్ళకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ ఆ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని మాకు ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు ఎగ్జామ్ కి పిలవట్లేదు అంటే వాళ్ళకి ఎటువంటి హామీ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే షార్ట్ లిస్టింగ్ అవే అన్ని అయిన తర్వాత వాళ్ళు ఫైనల్ డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అదేంటి అంటే ఎంపికైన వాళ్ళు ఉంటారు కదా క్యాండిడేట్స్, వాళ్ళని NCSM ఆధ్వర్యంలో ఏ సైన్స్ మ్యూజియం ఆర్ సెంటర్ కైనా వాళ్ళైతే బదిలీ చేస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ న్యూ పెన్షన్ స్కీమ్ అంటే NPS ఎంపికైన వాళ్ళు NPS ద్వారా గవర్న్ చేయబడతారు. అండ్ మెడికల్ LTC వంటి సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పిస్తారు అనేసి చెప్తున్నారు. అండ్ క్యాన్వాసింగ్ ఏ విధమైన క్యాన్వాసింగ్ చేయడం అనర్హతకు దారితీస్తుంది. అండ్ అధికారం అంటే NSC ముంబై రిక్రూట్మెంట్ రద్దు చేయడానికి లేదా దరఖాస్తులు తిరస్కరించడానికి పూర్తి అధికారం అయితే NSC కి ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.